మనుషులు మిమ్మల్ని దూషించి నిందించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు. మనుషులు దూషిస్తారు, మనుషులు నిందిస్తారు, నిందలు పెడతారు, నిందిస్తారు, చెడ్డ మాటలలో మేము చెప్తారు, అప్పుడు మీరు ధన్యులు. మనుషుడు ఇట్లాంటి భరించడం కష్టంగా అనిపించింది, కానీ దేవుడు చెప్తున్నాడు కొంచెం ఓపికతో వాడిని స్వీకరించండి, మీరు ధన్యులు అవుతారు. కొంచెం ఓపికతో వాటిని సహించండి, మీరు ధన్యులు అవుతారు. దేవునికి స్తోత్రం. ఆ ధన్యవచనాన్ని దేవుడు మనకు తెలియపరుస్తుంటున్నాడు. ఆమేన్, స్తోత్రం, హల్లెలూయా. నిందించి అవమానపరిచ మీరు ధన్యులు, పరలోకములో మీ ఫలము అధికమవుతుంది, ఎక్కువ అవుతుంది. ఎందుకు సహించమంటున్నాడు? పరలోకంలో మీకు ఇస్తాను బహుమతులు, మీరు కొంచెం సహించండి అని.